ब्रह्मा विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवस्सुवः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव
కార్యక్రమ పరిచయ పత్రం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందం. పరమ గురువులు హెలెనా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రిన్, రహస్య సత్య సూత్రం, వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమం. Part 1 Cosmic Evolution and 7 stanzas from the Book of Dhyan. ప్రథమ భాగము ధ్యాన గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 197వ పాఠము 9/10/2024 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోనే మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థం అయ్యి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలెనా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రిన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నములో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈస్ ఏ జ్ఞాన యోగి అని మేడం బ్లవట్స్కీ తన చివరి రోజులలో నా మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అగుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్ట్రిన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్ట్రిన్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్ట్రిన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్ట్రిన్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమము. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొనే చెవి యొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. మనం ఏంటంటే సీక్రెట్ డాక్టర్ను చుట్టూ తిరగటం కాకుండా దాని లోనికి ప్రవేశించడం. ఇప్పుడు శాస్త్రి గారు ఒక మెసేజ్ పంపించారు మన వాట్సాప్ లో. అమ్మవారు ఎక్కడో లోపల అంతరాంతరాలలో లోపల ఎక్కడో ఉన్నారు. అది చూడటానికి మనము ఈ గదులు గదులుగా ఉన్నది వాటినన్నిటిని దాటుకుంటూ నెమ్మదిగా అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ఇట్లా దాటుకుంటూ చిట్ట చివరికి అమ్మవారి దగ్గరికి చేరాం. అట్లా మనం బయటే
ఆగిపోకుండా మనం అమ్మవారి దగ్గరికి చేరటం అన్నది. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న అనగవుళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అని బెసెంట్ ప్రసాదించిన ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ వైబ్రెంట్ ఇన్ ఎవరీ ఆటమ్, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. మనం సంఖ్యల గురించి కొంత తెలుసుకుంటున్నాము. ఈ ధ్యానం చేసే పద్ధతి కూడా మనకి అందించారు. ప్రాచీన వేద గ్రంథముల యొక్క వ్రాత ప్రతులలో సెఫరాత్ను గూర్చిన కథలు ఉన్నవి. అవి అర్థవాద పూరితములు. సంఖ్యా గర్భితమైన ధ్యానము కుదిరినప్పుడు సాధకునకు దివ్య ప్రచోదనము ఎట్లు అనుగ్రహింపబడునో ఆ రహస్యములన్నీ ఆ కథల యందు దాగి ఉన్నవి. దానికి సంబంధించి మనం డివైన్ ప్లాన్ లో అంతకుముందు కొంత చెప్పుకున్నాం. దానికి సంబంధించి సందర్భం వచ్చినప్పుడు ద కబలిస్ట్ హయరార్కీ, ద సెఫిరాత్. In the Kabbalah manifestation of the 1 and 9 equaling 10 is clearly shown in the scheme known as the Sephirothal tree. 1 నుంచి 9 అంకెలు సంబంధించి కబాలాలో మనకి 1 నుండి 9 మరియు 9 ఆ రెండు కలిపితే వచ్చే 10 10. 1 9 దేనికి ఈక్వల్ అవుతుంది? 10కి ఈక్వల్ అవుతుంది, 10కి సమానంగా. అట్లా 10గా 10 విభాగాలుగా ఆ పరిపాలక వ్యవస్థ ఉన్నది. Since the subject is constantly referred to in the secret doctrine, although the theme is not elaborated therein, దాంట్లో మరి అవన్నీ వివరిస్తూ కూర్చుంటే ద సీక్రెట్ డాక్టర్ను ఇంకొక 10 వాల్యూమ్స్ అయిపోయేది. అట్లా కాకుండా అది చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అక్కడ ఉన్నదేంటో, ఆ అమెరికా కూర్పు ఏంటో అది చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. తర్వాత మనం చూసుకున్న దాంట్లో ఉన్నటువంటి లోతైన అర్థం ఏంటో, విషయం ఏంటో మనం వివరంగా తర్వాత చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఈ డివైన్ ప్లాన్ లో ఆ మాదిరిగా వివరించడం జరిగింది. అక్కడ ఏదైతే వివరించకుండా ఒకే విషయం చెప్పి ముందుకు వెళ్ళిపోయారో ఆ విషయాన్ని ఇక్కడ వివరించడం జరిగింది డివైన్ ప్లాన్ లో. ఇట్ విల్ నౌ బి అవుట్లైన్డ్ యాజ్ ఇట్ ఆల్సో ఎలూసిడేట్స్ ద డాక్ట్రిన్ ఆఫ్ ద హైరార్కీస్. అంటే దీన్ని తెలుసుకోవడం ద్వారా ఏమవుతుందంటే మనకి ఏదైతే లా ఆఫ్ ఎసెన్షియల్ యూనిటీ ఉందో, ఎసెన్షియల్ యూనిటీ ఏకత్వానికి సంబంధించినటువంటి ధర్మం అది తప్పనిసరిగా ఉన్నాయి. ఈ సృష్టి మొత్తంలోనూ తప్పనిసరిగా ఉండే ధర్మము ఏకత్వ ధర్మం, ఎసెన్షియల్ యూనిటీ. అది అంటే మీరు ఎన్నైనా చేసుకోండి, యూనిటీతోనే ఉంటుంది, కలిసి ఉంటుంది, ఒకటిలోనే ఉంటుంది అన్న విషయం మనం చెప్పడానికి. అది సృష్టిలోకి వచ్చేటప్పుడు కల్లా డాక్ట్రిన్ ఆఫ్ హైరార్కీస్ ఇది ఎట్లాగా వచ్చిందనమాట.
మరి ఏకత్వం అంటే ఇక్కడికి దిగువకు వచ్చేటప్పుడు కల్లా అనేకత్వం వస్తుంది. ఆ ఏకత్వం ఒకటి ఇలా 9లుగా ఎలాగైంది అన్నట్టుగా చెప్పడం కోసం. ఒకటి అనేకం ఎలాగా అయింది. అది ఆ పరిపాలక వ్యవస్థని వివరిస్తుంది. డాక్ట్రిన్ ఆఫ్ హైరార్కీస్, పరిపాలక వ్యవస్థ సూత్రము ద్వారా అది పనిచేస్తుంది. పరిపాలక వ్యవస్థ ఉంటుంది, కానీ మొత్తం కలిపి ఒకే ఒక చక్రవర్తికి సంబంధించింది. ఈ సామ్రాజ్యం మొత్తం, ఈ కింగ్డమ్ మొత్తం దైవ సామ్రాజ్యం, ఇదంతా దైవానికి సంబంధించింది, ఒక్కడికి సంబంధించింది అన్న విషయాన్ని ఇది వివరిస్తుంది. ఇన్ ద బౌండ్లెస్ రిచెస్ ఆఫ్ ద ఇన్ఫినిట్యూడ్, హద్దులు లేని అనంతమైనటువంటి, అనంతమది దానికి హద్దులు లేవు. అనంతం అవటన హద్దులు లేవు. అంతమైదు ఉంటే హద్దులు ఉంటాయి. ఇన్ఫినిట్యూడ్ అనంతమైనటువంటి. ద టర్మ్ ఇన్ ద కబలా ఈస్ ఐన్ సాఫ్. అట్లాగా హద్దులు లేని అనంతము అన్నది ఏదైతే ఉందో దాన్ని ఐన్ సాఫ్ అనే పేరుతో కబాలలో మనకి చెప్పడం జరిగింది. ఐన్ సాఫ్ అనే కబాలలో చెప్పిన విషయం. ఐన్ సాఫ్ అనే అనగానే మనము ఇది ఎక్కడికి వచ్చినా కానీ ఆల్సో స్పెల్డ్ ఎన్ సాఫ్, ఈన్ సాఫ్ అని కూడా అనొచ్చు, ఎన్ సాఫ్ అని అనొచ్చు. ఇట్లా కొంచెం అటు ఇటుగా మనం పలకటానికి వీలుగా ఉంది. అది వెంటనే మనకి దేనికి ఆ పదం ఇచ్చారు? బౌండ్లెస్ ఆఫ్ ద ఇన్ఫినిట్యూడ్, బౌండ్లెస్ హద్దులు లేని, దిగంతాల పర్యంతం వ్యాపించి ఉన్నటువంటి, అనంతముగా అనంతముగా దిగంతాల పర్యంతం వ్యాపించి ఉన్నటువంటిది. అది ఐన్ సాఫ్. లిటరల్లీ నో లిమిట్, నో ఎండ్, హెన్స్ ద బౌండ్లెస్. ఇంతవరకు పరిమితము అన్నది లేదు. ఇంతవరకేనండి, ఇక ఆ తర్వాత లేదు అంటానికి లేదు. ఇక్కడతో అయిపోయిందండి, ఈ సినిమా అయిపోయింది, పదండి ఇంటికి పదండి అంటానికి లేదు. నో ఎండ్, no limit, hence the boundless. There appears a focalization of light, irons of. irons of ఏదైతే ఉంది మొత్తానికి సంబంధించినటువంటిది, అనంతుడు, విశ్వవ్యాపకుడు అని మనం ఏదైతే అనుకున్నామో అది ఫోకలైజేషన్ ఆఫ్ లైట్. ఒక్క చోట అలా ఒక కేంద్రముగా అన్నట్టుగా వెలుగు అలాగా పరుచుకుంది. వెలుగు అలా బయటికి సమస్త ముందు ఒక్కసారిగా వెలుగు అనేది ఒకటి బయటకు వచ్చినట్టుగా అనిపించింది. లిటరల్లీ ద లిమిట్లెస్ లైట్. ఆ వెలుగు కూడా లిమిట్లెస్, పరిమితము లేనిది, అపరిమితమైనటువంటిది. ఫ్రమ్ దిస్ కాంక్రీషన్ there bursts forth ఆ వెలుగు కూడటం జరిగింది, అక్కడ కలియటం జరిగింది, మొత్తం కలియటం జరిగి there bursts forth a splendor, సెఫిరా. మనం సెఫిరాత్ అనేదైతే చెప్పుకుంటున్నామో ఈ హైరార్కీకి సంబంధించి అది అట్లా బయలువెడలేదు. అనంతమైనటువంటి, దిగంతాల పర్యంతము వ్యాపించిన, హద్దులు లేనటువంటిది ఒకటి ఏదైతే ఉన్నదో దాంట్లో నుంచి ఒక వెలుగు బయటికి వెడలేదు. అంటే నిశ్శబ్దము, శబ్దం నుంచి శబ్దము బయటికి వెడలేదు. సముద్రము, ప్రశాంతమైన సముద్రం, దూర తీరాలకి వ్యాపించినటువంటి సముద్రం,
దాంట్లో నుంచి ఒక అల పైకి అలాగా ఎగసింది. అట్లా వెలుగు త్వరగా వెలుగు లాంటిది మనం బయటికి ఎలాగా ప్రసరించింది. అది ఎట్లా వచ్చింది ఆ వెలుగు? అద్భుతమైన కాంతితో ప్రకాశిస్తూ. స్ప్లెండర్ ఫోర్త్ బయటికి వెడలింది. సడన్ గా హడాలున బయటకు వచ్చింది అన్నాడు. ఒక్కసారిగా సడన్లీ కమింగ్ అవుట్, బయటికి వెలుపలికి వచ్చింది. అది ఇవన్నీ మనం దృశ్యమానంగా ఊహించుకుంటూ ఉంటే అది చక్కగా మనకి అనుభూతికి వస్తుంది. సడన్లీ కేమ్ అవుట్ అంటే అద్భుతమైన కాంతి, ప్రకాశం ఒక్కసారిగా బయటకు పెట్టలేదు. దాన్నేమో సెఫిరా, కబాల సంప్రదాయంలో దానికి ఏం పేరు పెట్టారు? సెఫిరా. ఎక్కడి నుంచి వచ్చింది అది? ఐన్ సాఫ్. అంతకుముందు ఉన్నదంతా అంటే అంతకుముందే ఉంది సముద్రము, దాని పేరు సముద్రం అని పెట్టాం. అనంతంగా వ్యాపించింది అది. దాంట్లో నుంచి ఒక అల అలా పైకి లేచింది. దానికి ఏం పేరు పెట్టాం? అలా అని పేరు పెట్టాం. అట్లాగే ఇక్కడ ఐన్ సాఫ్ అనే బౌండ్లెస్ ఆఫ్ ద ఇన్ఫినిట్యూడ్, అనంతమైనటువంటి దిగంతాల పర్యంతము వ్యాపించిన, హద్దులు లేని బౌండ్లెస్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి హఠాత్తుగా వెలుగు ఉబికింది పైకి. ఎట్లా ఉబికింది అది? అద్భుతమైనటువంటి కాంతిని ప్రసారం చేస్తూ, ఎక్కడ చీకటి అన్నది లేకుండా ప్రకాశమానంగా అది బయటికి వెడలింది. అది బయటికి వెడలటంతో అద్భుతంగా అదంతా ప్రకాశిస్తూ ఉంది సమస్తం. అప్పుడు దాని పేరేం పెట్టారు? సఫిరా. బయటికి వచ్చిన దాన్ని సెఫిరా అన్నారు. ఆ మొత్తం ఉన్నదాన్ని దేని నుంచి అయితే అది బయటకు వచ్చిందో దాన్ని ఐన్ సాఫ్ అన్నారు. ఎక్కడున్నా కానీ ఇవే పేర్లు తేడా. భాగవతంలోకి వెళ్ళినా ఇదే మనకి మనుషుల పేర్లతో, వ్యక్తుల పేర్లతో వస్తుంది. వాటికి సంకేతంగా రేడియంట్ యాజ్ ఎ క్రౌనింగ్ గ్లోరీ, కెథార్. క్రౌనింగ్ గ్లోరీ, కెథర్ అనేది కిరీటం. కెథర్ అనే కిరీటాన్ని పెట్టుకుందా అన్నట్టుగా ఉంది. When the time for an active period had come, దీని ప్రస్తావన ఎప్పుడు వస్తుంది మనకి? ఇప్పుడు మనం ప్రస్తుతం ఫస్ట్ స్టాంజాకి సంబంధించి చెప్పుకుంటున్నాం. ఈ ఫస్ట్ స్టాంజా అంతా ప్రళయ స్థితికి సంబంధించి విషయం ఉంది. ఇక్కడ అంతా ప్రళయ స్థితిలో ఎలాగ ఉంటుంది అన్నది. మరి ప్రళయ స్థితి ఎల్లప్పుడూ ఉండదు కదా. ప్రళయ స్థితి సృష్టి స్థితిలోకి, యాక్టివ్ పీరియడ్ లోకి, రెస్ట్ పీరియడ్ నుంచి యాక్టివ్ పీరియడ్ లోకి వెళ్ళబోతున్నాం. ఈ యాక్టివ్ పీరియడ్ లోకి వెళ్ళబోయేటప్పుడు ఇదిగో ఈ మాదిరిగా మొదలవుతుంది యాక్టివ్ పీరియడ్. అంటే సూర్యుడు ఉదయించడంతో మనకి ఎలాగైతే రాత్రి నుంచి పగలలోకి వచ్చాము, అప్పటి వరకు రాత్రి, సూర్యుడు లేనంత వరకు రాత్రి, సూర్యుడు అలాగా కొంచెం కొంచెంగా అలా సముద్రంలో నుంచి, ఆ సముద్రం దూరంగా మనం చూస్తుంటే చిన్నది కొంచెం అలా కొద్ది కొద్దిగా పైకి ఎగసాడు. మొత్తంగా కనిపించాడు ఒక పెద్ద బంగారు వర్ణంతో ఉన్నప్పుడు బంతిలాగా. ఇంకా అప్పుడు ఏమైంది? చీకటంతా వెలుగుగా మారిపోయింది. రెస్ట్ పీరియడ్ అంతా యాక్టివ్ పీరియడ్ లోకి వచ్చేస్తూ ఉంది. అట్లా ఇది కూడా ఈ సెఫిరా ఎప్పుడు వచ్చిందనమాట?
when the time for an active period had come, then was produced a natural expansion of this divine essence from within outwardly. అలా ఎక్కడి నుంచి వచ్చింది? సముద్రంలో నుంచి. అలాగే ఈ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మొత్తంగా ఏదైతే పొరుచుకుని ఉన్నదో దాంట్లో నుంచి పైకి ఉడికింది. వితిన్ అవుట్వర్డ్లీ, లో నుండి వెలుపలకు. obedient to eternal and immutable law, అట్లాగా రావాలి అంటే అంతకు ముందే దానికి ఏదో సజెషన్ ఉండాలి, దానికి ఒక ఆదేశాన్ని అనుసరించి దానికి వినయ విధేయతలతో దాన్ని అంగీకరిస్తూ obedient to eternal and immutable law. మారని, మార్పు చెందని, శాశ్వతంగా ఉన్నది. శాశ్వతంగా ఉందంటేనే మార్పు చెందనిది అనేది. అటువంటి ధర్మం ఒకటి ఉన్నది. ఆ ధర్మాన్ని అనుసరించి, ఆ ధర్మానికి విధేయతగా, ఆ ధర్మానికి విధేయుడై ఆ వెలుగు, ఆ ధర్మం ఏంటి? యాక్టివ్ పీరియడ్ లోకి రావటం, సృష్టి స్థితిలోకి రావటం, ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితిలోకి మార్పు జరగటం. From of this divine essence from within outwardly, obedient to eternal and immutable law, and from this eternal and infinite light, శాశ్వతంగా ఉన్నటువంటి అనంతమైనటువంటి ఈ వెలుగు, which it was is darkness. అక్కడ వెలుగని అంటున్నాం కానీ ఇంకా మనకి ఇది చీకటిగానే ఉంది. which it was is darkness was emitted a spiritual substance. మనకి మన కళ్ళకి, మన పంచేంద్రియాలకి సంబంధించిన కళ్ళకి సంబంధించి మన కంటితో చూసే కాంతిగా ఇంకా రాలేదు. అప్పటికి అది చీకటిగానే ఉంది, కానీ అక్కడ వెలుగు మొదలైంది. commencing to suffer, that is to number or to unfold its potency, the first sephira Keter. ఈ సెఫిరా అంటే ఏంటో మనం ఒక్కసారి, Kabbalists are not agreed upon the meaning of the word sephira. Some trace its origin to the verbal root spr, to count, to reckon. లెక్క వేసేది అన్నట్టుగా, లెక్క పెట్టేది, అంకెలకి సంబంధించింది. The suggestion is made that sephira may be rendered the potency of numbers. సంఖ్యలకు సంబంధించిన గర్భీకృతమైన శక్తితో కూడుకున్నది సెఫిరా. The potency signifying the 1 and 9 is equal to 10. ఏంటి దాంట్లో గర్భీకృతమైనటువంటి శక్తి? 1 నుంచి 9 వరకు కలిసి 10 అంటున్నారు. And the ability to emanate the 9 from the 1. ఈ 9 ఎక్కడి నుంచి వచ్చింది మరి? ఈ 9 అనేది ఒకటి 9గా మారింది. ఎట్లా? దాని పక్కన 1, దాని పక్కన 1, దాని పక్కన 1 అట్లాగా వస్తూ ఉంటే 9 అయిపోయింది. 9 కొత్తగా ఎక్కడ బయట నుంచి రాలేదు, 1 9గా మారింది. emanate the 9 from the 1, completing the 10. 2 కలిపేటప్పుడు కల్లా 10 అయిపోయింది. Sephiroth is the plural form of the word sephira. Sephiroth అనేటప్పుడు కల్లా బహువచనం అవుతుంది, సంఖ్యలు. సెఫిరా అంటే సంఖ్య, 1, 2, 3 అట్లా దేనికి దానికి ఒక సంఖ్య. అట్లా ఏకవచనంతో చెప్పేదానికి సెఫిరా, బహువచనంతో అంకెలు లేకపోతే సంఖ్యలు అని చెప్పినప్పుడు సెఫిరాత్ అంటాము. ఇక్కడ ఎలాగో వస్తుందో చూడండి. మనకి
ఈ పంచభూతాలని మనం చెప్పుకుంటున్నాము. ఆకాశాద్ వాయుః, వాయోరగ్ని, అగ్ని ఆపః, ఆపః పృథివీ వరుస అది. ఆ ఆకాశానికన్నా ఇంకో ముందు 2 ఉన్నాయి. అవి మనకి తర్వాత తెలుస్తాయి. సిక్స్త్, 6వ మూల జాతిలో, 7వ మూల జాతిలో. 7వ మూల జాతి వచ్చేటప్పటికల్లా ఆ మిగతా 2 కూడా మనకి గమనికలోకి వస్తాయి. అప్పుడు 7 భూతాలు అవుతాయి మనకి. ప్రస్తుతం 5 భూతాలే మనకి అందుబాటులోకి ఉన్నాయి. ఈ 5 భూతాలు ఎట్లాగా వచ్చినాయి? అంటే మొట్టమొదటగా ఇంకా 2 మనకి తెలియనివి ఏవైతే ఉన్నాయో ప్రారంభంలోవి, అవి మొట్టమొదటగా ఉన్న భూతం దగ్గర నుంచి దాని దిగువ ఉన్నటువంటి భూతానికి వచ్చింది. అది భూతంగా మారింది. ఆ తర్వాత అది మూడోది ఆకాశంగా మారింది. మనకు అక్కడి నుంచి లెక్కేసుకుంటూ మనం ప్రారంభిస్తున్నాం. అక్కడి నుంచి మనకి గమనికలోకి వచ్చింది కాబట్టి, ఆకాశం దగ్గర నుంచి మనకి గమనికలోకి వచ్చింది కాబట్టి, ఆకాశం ఒకటి అనుకుంటున్నాం. ఈ ఆకాశం ఏమైంది? వాయువుగా మారింది. వాయువు ఏమైంది? అగ్నిగా. అగ్ని జలముగా. జలం ఏమైంది? పృథివిగా. అట్లా అంతేగాని ఇవి వేరువేరుగా ఎక్కడి నుంచో లేవు. వాళ్ళు ఎక్కడ చూసినా గానీ ఒకటే రూపాంతరం చెందటం. అట్లా ఇప్పుడు ఈ 10 ఉన్నాయి కదా మనకి. 10 1 to 9 నంబర్స్ ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 10 అని మనకు వచ్చింది. ఇవి ఎలాగా వచ్చినాయి అంటే, ఈ ఫస్ట్ సెఫిరా కెథర్. ఆ వెలుగు అలాగా బయటికి రాగానే దానికి ఏం పేరు పెట్టాం? సెఫిరా. సెఫిరా నుంచి అది కెథర్ అని పేరు పెట్టాం దానికి. క్రౌనింగ్ గ్లోరీ కెథర్. రేడియంట్ యాజ్ ఎలాగా ప్రసారం అవుతుంది అది? రేడియంట్ గ్లోరియాస్ కెథర్. రేడియంట్ యాజ్ ఎ క్రౌనింగ్ గ్లోరీ కెథర్. ఆ కెథర్ ఒకటి. మనం ప్రొడ్యూస్డ్ ద సెకండ్ సెఫిరా చోక్మా. ఈ ఒకటి ఏం చేసింది? మొట్టమొదటి కెథర్ చోక్మాని ప్రొడ్యూస్ చేసింది. తన నుంచి అంటే తను చోక్మాగా మారింది అనమాట. అంటే విదడం. కంటిన్యూయింగ్ ద అన్ఫోల్డ్మెంట్ ఆఫ్ ఇట్స్ పొటెన్సీస్, ద డ్యూయట్ అంటే ఈ 2 కలిసి కెథరు తర్వాత చోక్మా, ఈ 2 కలిసి ఏం జరిగినాయి? బినాహ్. థర్డ్ బినాహ్ ఇంటెలిజెన్స్. అంటే ఈ అంకెలు ఎట్లాగా ఉన్నాయి? గుణాలతో కూడుకుని ఉంది. గుణాత్మకముగా ఒక అంకె ఒక్కొక్క గుణాన్ని తెలియజేస్తూ ఉందన్నమాట. 3 అన్నది ఏం తెలియజేస్తుంది? బినాహ్ అన్నది ఇంటెలిజెన్స్. 2 అనే అంకె ఏం చేస్తుంది అక్కడ? దెన్ వాస్ చోక్మా విజడం. Emanated the third Binah intelligence, also rendered understanding. ఇప్పుడు ఆ పదాన్ని పట్టుకుని మనం అవగాహన, దాని తర్వాత ఆత్మదర్శనం. అంటే అండర్స్టాండింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ విజడం నుంచి వచ్చింది. ఆత్మదర్శనం నుంచి దిగువకి వచ్చింది. అది అవగాహనగా అక్కడ నిలబడింది. అండర్స్టాండింగ్. ట్రయాడ్ అంటే ఇక్కడికి 3 అయిపోయినాయి కదా. ఇప్పుడు 1లో నుంచి 1 వస్తున్నాయి. ఇవి 3 ఎట్లా వచ్చినాయి? 3 కెథర్లో నుంచి కెథరు సెఫిరా చోక్మాగా మారింది. చోక్మా బినాహగా మారింది. ఈ బినాహ ఎట్లా మారింది? ద ట్రయాడ్, ద ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ప్రొడ్యూస్డ్ ద ఫోర్త్ సెఫిరా చెసెడ్ అంటే మెర్సీ, దయా, జాలి, కరుణ, వీటికి సంబంధించి. అక్కడ అవన్నీ లేకపోతే ఇక్కడ మనకి ఈ భూలోకంలో, ఈ భౌతిక ప్రపంచంలో ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? వీటికి సంబంధించిన పొటెన్సీస్ అక్కడ ఉన్నాయి. గర్భితంగా ఉన్నటువంటి శక్తులు, ఆ గుణాలు గర్భితమైనటువంటి గుణాలుగా అక్కడ ఉండి అవి వ్యక్తమయ్యే కొలది ఈ భూలోకంలో కూడా భూలోకం దాకా అవి వచ్చి ఇక్కడ మనలో అవి వ్యక్తం అవుతూ ఉన్నాయి. మనలో ఎక్కడ ఏది వ్యక్తమైనా కానీ, ఈ భూలోకంలో ఏది జరుగుతున్నా ఇవన్నీ ఎక్కడ ప్రారంభం?
ఐన్స్ ఆఫ్ ఏదైతే బౌండ్లెస్ రిచెస్ ఆఫ్ ద ఇన్ఫినిట్యూడ్ అనంతమంగా వ్యాపించి ఉన్నటువంటి దిగంతాల పర్యంతం వ్యాపించినటువంటి హద్దులు లేనటువంటిది ఏదైతే ఉందో దాని నుంచి దాంట్లో ఈ మొత్తం ఉంది పొటెన్సీగా. అది వ్యక్త రూపానికి వచ్చేటప్పటికల్లా క్రమక్రమంగా ఈ స్థూలానికి వచ్చేటప్పటికి ఇట్లా మనకి మనకి ఏదైతే తెలుస్తుందో ఇవన్నీ ఈ సంఘటనలతో ఈ సన్నివేశాలతో ఇలా జరుగుతూ ఉంది. అంటే ఈ సంఖ్యలు గుణాలుగా మనకి ఇక్కడ వ్యక్తం అవుతుంది అనమాట. సంఖ్యాత్మకంగా ఉన్నది గుణాత్మకంగా. అండ్ రెండర్డ్ లవ్ ఆర్ గ్రేట్నెస్ అక్కడికి 4 అయినాయి. ఇప్పుడు ద క్వాటర్నరీ ఈ 4 కలిసి ఏం చేసిన ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ emanated the fifth sephira, giver of power, also rendered justice. Power, శక్తి, అధికారం అనేటప్పటికల్లా న్యాయం. అధికారం అనేటప్పటికి ఎట్లా ఉండాలి? అధికారము న్యాయపూరితంగా, న్యాయబద్ధముగా. క్వింటుప్లెట్ అంటే 5 వచ్చినాయి ఇప్పుడు మనకి. సెఫిరాత్ అంటే ఇప్పుడు మనకి మనం ధ్యానం ఎట్లా చేసుకోమన్నారు? 1, 5, 7, 2 అంటే 3 త్రిప్టులుగా ఇచ్చారు కదా మనకి. 3 సమూహాలుగా 1 నుంచి 9 ఉన్న సంఖ్యలని మనకు అందించారు. వాటిని మనం ధ్యానం చేసుకోండి అని చెప్పారు. 1, 5, 7, 2, 4, 8, 3, 6, 9. ఈ సంఖ్యలకి సంబంధించి ఇక్కడ మనకి గుణాత్మకంగా అందిస్తున్నారు. ఎవరు వచ్చారు, ఏదిగా మారింది, తనలో ఉన్న గర్భితమైన శక్తి ఏంటి అవి చెప్తూ వచ్చారు. ఎప్పుడైతే మనము ఈ సంఖ్యల మీద ధ్యానం చేశామో అప్పుడు దాంట్లో ఉన్న శక్తి ఏమవుతుంది అంటే ఆ మెర్సీ ఒక సంఖ్య మనం 4వ సంఖ్య మీద మనం ధ్యానం చేసేటప్పుడు కల్లా అది మనలో ఏంటి మేల్కొల్పుతుంది? మెర్సీ, మనలో ఉన్నటువంటి జాలి, దయ, కరుణ. ఆ 4 అనే అంకె వైబ్రేట్ చేస్తుంటుంది. వైబ్రేషన్స్ 4 అంకె యొక్క వైబ్రేషన్ మాదిరిగా జాలి, కరుణ, దయ వీటిని మనలో మేల్కొనేటట్టుగా వాటి పట్ల మనం మేల్కొనేటట్టుగా అది చేస్తుంది 4 అనే అంకె. అట్లా ఈ అంకెల్లో దాగి ఉన్నాయన్నమాట ఈ గుణాలన్నీ. brought forth ఈ క్వింటుప్లెట్ అంటే 5. ఇప్పుడు ఐదో దాని తర్వాత ఏమొచ్చింది? 6th సెఫిరా, 6వ అంకె వచ్చింది. 6వ అంకె ఎక్కడి నుంచి వచ్చింది? 5వ అంకెలో నుంచి వచ్చింది. 5వ అంకె ఎక్కడి నుంచి వచ్చింది? 5వ సంఖ్య 4లో నుంచి వచ్చింది. 4 ఎట్లా వచ్చింది? 3లో నుంచి. 3 ఎలాగ వచ్చింది? 2లో నుంచి. 2 ఎలాగ వచ్చింది? 1లో నుంచి. ఇట్లా ఒక దాంట్లో నుంచి ఒకటి అలాగా వస్తూ ఉన్నాయి. ఇవంతా ఈ సృష్టి అంతా మాదిరిగా నిర్మాణం చేయబడుతూ ఉన్నది. ఇది సృష్టి స్థితులకి ప్రళయ స్థితిలో ఏం జరిగింది? ఇవన్నీ ఒకటిలో ఉండిపోయి ఉన్నాయి, ఒకటిలో ఒదిగిపోయి ఉన్నాయి. ఈ 9 వరకు ఉన్నటువంటిది ఈ సంఖ్యలన్నీ ఏమైనాయి? 9 8లో ఒదిగిపోయింది, 8 7లో ఒదిగిపోయింది. అంటే 7లో ఏం ఒదిగిపోయినాయి? 9, 8 ఒదిగిపోయి 7గా ఉన్నాయి. అక్కడ అంతే 7 ఉంది అంతే. ఇప్పుడు 7 మళ్ళీ ఏమైంది? 6లో ఒదిగిపోయింది. అంటే 9 నుంచి ఉన్నాయి మొత్తం కూడా. అట్లా మొత్తం 2 వరకు ఉన్నాయి. 9 నుంచి 2 వరకు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ 1లో ఒదిగిపోయి ఆ 1 కూడా ఎక్కడ ఉంది? ఇన్ఫినిట్యూడ్, బౌండ్లెస్ ఆఫ్ ద ఇన్ఫినిట్యూడ్.
మొత్తంలో అలాగా ఒదిగిపోయి కలిసిపోయి దాంట్లో అంటే అలా సముద్రంలో కలిసిపోయినట్టుగా. సముద్రం ఉంది, అల లేదు. మళ్ళీ ప్రళయ స్థితి, అది ప్రళయ స్థితి. మరలా సృష్టి స్థితికి ఒక అలా పైకి లేస్తుంది సముద్రం నుంచి. అట్లాగే ఈ అనంతం అనంతముగా వ్యాపించున్నటువంటి దాంట్లో నుంచి ఒక చోట వెలుగు తురక, ఒక వెలుగు అలాగా ప్రత్యక్షమైంది, పైకి ఉదికింది. అక్కడి నుంచి ఒకటి వచ్చింది ఇక. అట్లా దాంట్లో ఉన్నాయన్నీ మళ్ళీ ఒక్కొక్కటి బయటకు వచ్చినాయి. ఇది ప్రళయ స్థితికి, సృష్టి స్థితికి ఉన్న ఒకదానికొకటి ఉన్నటువంటి సంబంధం. 6th సెఫిరా బ్యూటీ, సౌందర్యం. సౌందర్యం అంటే సామరస్యం. అన్ని ఏది ఎట్లా ఉండాలో అలాగా మొత్తం ఆ కూర్పంతా చక్కటి కూర్పుగా. sextuplet అంటే ఆరు కౌంటింగ్ ద ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అండ్ 6th సెఫిరాత్. ఈ 6 అంకెలు కలిపి, ఈ 6 అంకెల్లో నుంచి ఏమొచ్చింది? 6 అంకెల నుంచి ప్రొడ్యూస్డ్ ద 7th, 7వది వచ్చింది. 7th సెఫిరా నెట్జాహ్ అంటే ఫార్మ్నెస్. కబాలాలో దాని పేరు నెట్జాహ్. దాని యొక్క అంతరార్థం, దాని అర్థం ఏంటంటే ఫార్మ్నెస్, పట్టుదల, దృఢత్వం, ధైర్యం, నిలకడగల బుద్ధి అన్నట్టుగా ఆ ఫార్మ్నెస్. అది ఎన్నో అంకె? అది 7th, 7వ అంకె ధ్యానం చేస్తే దాంట్లో గర్భీకృతమైనటువంటి గుణం ఏంటది? ఫార్మ్నెస్, దృఢమైనటువంటి బుద్ధి, నిశ్చయం, నిలకడగా ఉండటం, దృఢత్వముగా ఉండటం. ఆల్సో రెండర్డ్ విక్టరీ. మరి విక్టరీ అవసరం ఎందుకు వచ్చింది? విజయం సాధించడం. విజయం సాధించడం అంటే ఇప్పుడు 2 అయిపోతున్నాయి. ఇవి అనేకత్వానికి వచ్చేస్తుంది. అనేకత్వం అనేటప్పుడు కల్లా 2 శక్తులతో ప్రారంభమైంది. ఆసురి శక్తి, దైవీ శక్తి. 2 విరుద్ధ శక్తులు. కాబట్టి విరుద్ధ శక్తులు కాబట్టి తప్పనిసరిగా సంఘర్షణ ఉంటుంది. నిరంతరము అవి సంఘర్షణతోనే ఉంటుంది. అంటే ఆ సంఘర్షణలో విజయం సాధించడం అనేది ఒకటి ఏర్పడింది. ఎవరు విజయం సాధిస్తే వాళ్ళ ప్రభావంలో, వాళ్ళ ఆధిపత్యంలో మిగతా అంతా నడుస్తుంది. ఆసురి శక్తి విజయం సాధించిందనుకుంటే దాని యొక్క ప్రభావంలో, దాని ఆధిపత్యంలో ఈ మొత్తం లోకాలన్నీ ఉంటాయి. వాళ్ళు ఒక భూలోకాన్నే కాదు, మొత్తం 14 లోకాలని వాళ్ళు జయించారు. ఆసురి శక్తి, రావణాసురుడు కానీ రాక్షసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ భూలోకం తాగిపోరు. ఇది చాలా చిన్నది. ఇది భూలోకం అంటే వాళ్ళు ఇంద్రుడి దాకా వెళ్ళిపోతారు. మొత్తం ఇంద్రుడి సింహాసనాన్ని అధిష్ఠిస్తారు వాళ్ళు అన్నట్టుగా. మళ్ళీ ఈ దేవతలు ఏం చేస్తారు? ఈ దైవీ శక్తికి సంబంధించిన వాళ్ళు మళ్ళీ నానా తంటాలు పడి, అంటే ఇది ఏమైంది? ఎందుకని వచ్చింది? ఇది దైవం పట్ల, అంటే ఈ మొత్తానికి సంబంధించింది ఆ దైవం పట్ల ఎరుక తగ్గటం వల్ల, నేను నాది అన్న భావన పెరగటం వల్ల ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మళ్ళీ దేవతలు వెళ్ళి ఆ దైవాన్ని గుర్తు చేసుకుని, మళ్ళీ ఆ విష్ణువు ఎక్కడున్నాడు, ఆ మహావిష్ణువు లేకపోతే ఆ బ్రహ్మ ఎక్కడున్నాడు వెతుక్కుంటా, ఆ శివుడు ఎక్కడున్నాడో వెతుక్కుంటా మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థించి వాళ్ళని, ఏంటి స్వామి అంటే, ఇప్పుడు మీరు వెళ్ళండి. గుర్తు పెట్టుకున్నారు, గుర్తుకొచ్చింది కదా వాళ్ళకి. ఈ మొత్తాన్ని నడిపేది ఒకడున్నాడు అన్న విషయం గుర్తొచ్చింది. అంటే వాళ్ళకు గుర్తు రావడం అంటే ఏంటి? ఈ భూలోకంలో ఉన్నటువంటి సమస్త మానవాళిలో ఉన్న భావాలు ఏవైతే ఉంటాయో వాటికి ప్రతీకగా కూడా వాళ్ళు ఉంటారు. వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంటుంది. ఇక్కడ ఉన్నటువంటి
వీళ్ళ భావాలు. ఈ మానవాళిలో నేను నాది అన్నది పెరిగిందనుకో, ఆటోమేటిక్ ఆసురి శక్తి ఉత్సాహంగా లెగుస్తుంది, మొత్తాన్ని ఆక్రమించేస్తుంది. అట్లా కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం అన్నట్టుగా ఈ మొత్తానికి సంబంధించి ఒకడే ఇన్ని రూపాలుగా ఉన్నాడని ఇటువంటి భావాలతో అలా మొత్తం ఒకళ్ళకొకళ్ళు ప్రేమతో జీవిస్తూ ఉందాం అన్న భావన పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్ గా దైవీ శక్తికి బలం వస్తుంది. అప్పుడు ఆసురి శక్తి ఓ పక్కన నిలబడి ఉంటుంది. అట్లా వీళ్ళిద్దరూ ఈ రెండు శక్తులకి సంబంధించి అందుకని విక్టరీ అన్న పదం వచ్చింది. మరి విక్టరీ లేకపోతే ఇంకా అలాగే యుద్ధం చేస్తూనే ఉండడం జరుగుతుంది. అందుకనే మనకి ఆ విక్టరీ అన్నది ఎవరు వస్తున్నారు, ఏ నెంబర్ ఇస్తుంది మనకి? 7th, 7వ సంఖ్య. మనం ధ్యానం చేసేటప్పటికి విక్టరీ అన్నది మనకి మనలో ఆ శక్తి పట్ల మనం మేల్కాంచడం జరుగుతుంది. ఫ్రమ్ ద సెప్టుప్లెట్ అంటే 7 నుంచి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ అండ్ 7th అంటే మొట్టమొదటి ఏదైతే ఉందో అక్కడి నుంచి కనెక్షన్ ఉంది. issued the 8th Sephira, hot splendor, అద్భుతమైన ప్రకాశం. విక్టరీ అనేటప్పుడు కల్లా ఇంకా ప్రకాశమానంగా ఉండటం అన్నట్టుగా. అక్కడి నుంచి దెన్ ద ఆక్టుప్లెట్ అంటే 8 నుంచి ఏం జరిగింది? బ్రాట్ ఫోర్త్ ద 9th సెఫిరా, జెసోడ్ ఫౌండేషన్. ఇప్పుడు ఈ భూలోకంలో, ఈ భౌతిక ప్రపంచంలో, ఈ స్థూల జగత్తులో ఒక ఫౌండేషన్, ఒక పునాది రాయి పడింది. ఒక పునాది ఈ గుణాలన్నిటితోనూ కలిపి ఇక్కడ జీవితాన్ని కొనసాగించటము అన్నట్టుగా. Finally, the 9th Sephira plus the potencies of the first, the second, the third, the fourth, the fifth, the sixth, the 7th, and the 8th emanated the 10th and final Sephira, Malkat, the kingdom. దైవ సామ్రాజ్యానికి వారసులుగా మనం దైవ సామ్రాజ్యంలో ఉన్నాము. ఈ దైవ సామ్రాజ్యానికి వారసులం అన్నట్టుగా ఒక పరమ ప్రశాంతమైన స్థితికి మనము ఈ అంకెలన్నిటిని ఇలా ధ్యానం చేసి ఆ 3 వరుసల్లో ఉన్న అంకెలు ఒక్కొక్క దాంట్లో 3 చొప్పున 3 సమూహాలుగా ఉన్న ఈ అంకెల్ని మనం ధ్యానం చేస్తే ఇది జరుగుతుంది అని. ఆ కింగ్డమ్ అంటే ఏంటి? ద సిస్టమ్ ఆఫ్ ద డిసెంట్ ఆఫ్ ద సెఫిరాత్. ఆ అంకెలు ఎలాగా కిందకి దిగినాయో. To use the Kabbalistic phrase, although the idea is more correctly expressed by means of the words emanational unfoldment of each sephira. ప్రతిదీ అది అన్ఫోల్డ్మెంట్, వికసించటం, ముడుచుకుని ఉన్నదల్లా వికసించడం అన్నది అన్ఫోల్డ్మెంట్ ఆఫ్ సెఫిరా. ఈచ్ సెఫిరా అంటే ప్రతి అంకె ఆ అంకెకు సంబంధించి దానిలో గర్భితమైనటువంటి అద్భుతమైన శక్తి, నెంబర్ పొటెన్సీ ఏదైతే ఉందో అది వ్యక్తం అవటం. హ్యాస్ బీన్ గివెన్ సమ్వాట్ ఇన్ డీటెయిల్ ఫర్ ద రీజన్ దట్ ఇట్ సో వెల్ ప్రెజెంట్స్ వన్ ఆఫ్ ద కార్డినల్ టెనెట్స్ ఆఫ్ ద ఎసోటరిక్ ఫిలాసఫీ. దీని గురించి ఇంత వివరంగా ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే కొన్ని మూల సూత్రాలు ఉన్నాయి మనకి ఎసోటరిక్ ఫిలాసఫీకి సంబంధించి. రహస్యముగా ఉన్నటువంటి తత్వం ఏదైతే ఉందో, రహస్య తత్వం, ఎసోటరిక్ ఫిలాసఫీ, గుప్తముగా, నిగూఢముగా, రహస్యముగా ఉన్న తత్వము, ఆ తత్వశాస్త్రం. లేదా మనకు అన్ని శాస్త్రాలు అన్ని రకాలు ఉన్నాయి మనకి, కానీ దానికి ఎసోటరిక్ అన్నది చేర్చలేదు ఎక్కడ. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఈ ఎసోటరిక్ పదము ఎలాగా చేర్చగలుగుతున్నాం? ద సీక్రెట్ డాక్టర్
అందుబాటులోకి వచ్చిన దగ్గర నుంచి. ఈసోటరిక్ దాని గర్భాలయంలోకి వెళ్ళాం మనం. హోలీ ఆఫ్ హోలీస్ మనకి సెకండ్ దాంట్లో ఒక చాప్టర్ హోలీ ఆఫ్ హోలీస్ రెండో వాల్యూమ్‌లో 'ద సీక్రెట్ డాక్టర్' రెండో వాల్యూమ్‌లో హోలీ ఆఫ్ హోలీస్ అని వస్తుంది. అంటే మొత్తము పవిత్రమైనదే. ఆ పవిత్రమైన దాని యొక్క అంతర్భాగంలో ఇంకా మరీ పవిత్రమైనది ఉంటుంది కదా! అక్కడికి చేరాం మనము అన్నట్టుగా. గర్భాలయం చేరాం. అందుకే గర్భాలయాన్ని అత్యంత పవిత్రమైన స్థలముగా ఉంచుతాం. అక్కడ ఒక విగ్రహం పెట్టొచ్చు. లేకపోతే ఖాళీగా ఉంచొచ్చు. ఇక్కడ ఖాళీ స్థలం ఉంటుంది అంతే, ఇంకేముండదు. మనకి చిదంబర రహస్యం అనే చిదంబర దేవాలయం. అక్కడ కూడా అలాగే. ష్రైన్ అంటాం మనం. ష్రైన్. SHRIN ష్రైన్. అట్లా అక్కడికి చేరాం మనం. అట్లాగా చేరటానికి దారి చూపిస్తున్నది దివ్య జ్ఞానం. ఈసోటరిక్ ఫిలాసఫీ. ఈసోటరిక్ అనే పదం మనకి చేర్చబడింది. రహస్యముగా ఉన్నది అని, గుప్తముగా ఉన్నది. దట్ ఆఫ్ ఎమనేషనల్ ఎమర్జెన్స్. ఇది ఎట్లాగా ఆ ఒకటి నుంచి పైకి ఎలా ఉబికింది? పైకి ఉబికింది ఒకటిగా. అక్కడి నుంచి అంకెలు ప్రారంభమైనాయి మనకి. It provides a key for understanding the unfoldment of the 7 element principles. మనకి 7 అని మనం ముందే చెప్పుకున్నాం కదా! 7 భూతాలుగా. 5 ఎలిమెంట్స్ మనకు ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నవి 7 ఎలిమెంట్స్. ఆ 7 ఎలిమెంట్స్ అవి ఎట్లాగా మనలో అవి అన్‌ఫోల్డ్ అవుతున్నాయి. అవి వికసిస్తున్నాయి. వాటి పట్ల మనం మేల్కొంచుతున్నాం. 7 లోక తలాస్ 7 లోకాలకి సంబంధించి 7 లోకాలు, 7 దిగువ లోకాలు, 7 ఊర్ధ్వ లోకాలు, 7 అధోలోకాలు. లోక తలాస్. యాస్ వెల్ యాస్ ద 7 ప్రిన్సిపల్స్ ఆఫ్ మ్యాన్. మానవుడికి సంబంధించిన 7 ప్రిన్సిపల్స్ 7 తత్వాలు. ఫార్మింగ్ ద థీమ్ ఆఫ్ చాప్టర్ 6. అంటే ఈ వివరాలన్నీ మనకి చాప్టర్ 6లో ఇవ్వబడింది. చివరగా మనకేంటంటే కీపింగ్ ఇన్ మైండ్ ద ఐడియా దట్ కొన్ని విషయాలు నిరంతరము జ్ఞప్తి ఉండి దాని యొక్క వెలుగులో మిగతాయన్నీ ఏది తెలిసినా కానీ దాని యొక్క వెలుగులో మనం చూస్తూ ఉండాలి. కొన్ని ప్రధానమైనవి. ఆ ప్రధానమైనది ఒకటేంటి? దట్ ఆల్ ద సెఫిరాత్ అంటే ఉన్న అంకెలన్నీ ఆర్ లింక్డ్ టుగెదర్ బికాస్ ఆఫ్ దర్ ఎమనేషనల్ ఎమర్జెన్స్. ఒకదానికొకటి సంబంధం ఉంది అని. టుగెదర్ బికాస్ ఆఫ్ దర్ ఎమనేషనల్ ఎమర్జెన్స్. అంటే ఉద్గారం బయటికి ప్రసరించడం, ఎమనేట్ అవటం. ఏదైనా కానీ ఎమనేట్ అవటమే. ఒకటి మనకి తెలిసింది అంటే అవ్యక్తం నుంచి వ్యక్తంలోకి వచ్చింది అని. మనకి వ్యక్తమైన మనకి తెలుస్తుంది అంటే అది వ్యక్తమైంది అని. అంతకుముందు ఎక్కడుంది? అది అవ్యక్తంలో. అవ్యక్తం నుంచి అది ఎమర్జీ. అక్కడి నుంచి పైకి ఉబికింది. దాగిన స్థలం నుంచి బయటికి వచ్చినట్టుగా. ఎలా వస్తుంది? వెదజల్లినట్టుగా, ప్రసారం అవుతున్నట్టుగా. దాగి ఉన్న స్థలం నుంచి బయటికి ప్రసారం అవుతున్నట్టుగా. ఎమనేషనల్ ఎమర్జెన్స్. There is a constant interaction between them.
ఇప్పుడు ఒకదాని నుంచి అంటే మిగతా అంకెలన్నీ కలిపి ఇంకొక అంకెని ప్రొడ్యూస్ చేస్తోంది. 1, 2ని ప్రొడ్యూస్ చేస్తుంది. 1, 2 కలిసి 3ని ప్రొడ్యూస్ చేసింది. 3 1, 2, 3 కలిసి 4ని. అట్లా అన్నీ కలిసి ఎక్కడ కూడా ఒకటికి అక్కడ కూర్చోలా. నా పని అయిపోయిందిలే. ఇక మీరు చూసుకోండి అని అనలేదది. 9దో అంకె దాకా అది కూడా వచ్చింది. 9దో అంకెని ప్రొడ్యూస్ చేసేటప్పుడు కూడా అది ఉన్నది. మిగతా అన్నీ ఉన్నాయి. 1-8 దాకా ఉన్న సంఖ్యలన్నీ కలిసి 9ని ప్రొడ్యూస్ చేసినాయి. అప్పుడు 1, 9 కలిపి 10గా మనం చెప్పుకుంటూ ఉన్నాం. అందువల్ల ఏంటయింది? కాన్స్టెంట్ ఇంటరాక్షన్. దేర్ ఇస్ ఎ కాన్స్టెంట్ ఇంటరాక్షన్. ఎరుకతో కూడినటువంటి నిరంతరమైన ఇంటరాక్షన్. ఒకదానితో ఒకటి పరస్పర సంబంధం. బిట్వీన్ దెమ్ వాటి మధ్య. Thus typifying the interaction present between all grades of beings in the manifested universe. వాటి ద్వారానే సమస్త సృష్టి బహిర్గతమైంది. సృష్టిలో ఉన్నటువంటి జీవులందరూ బహిర్గతం అవుతున్నారు. ఇట్లా బహిర్గతమయ్యేది ఏదైనా కానీ సమస్తము ఒకటి పరస్పర సంబంధంతో, ఒకటి ఇంకొకటితో సంబంధం ఉంటూ ఇంటరాక్ట్ అవుతూ దానిపై ఒకటి పనిచేస్తూ, కలిసి పనిచేస్తూ, పరస్పరంగా పనిచేస్తూ ఇట్లా జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ ఇంత భిన్నత్వం ఉన్నప్పటికీ, ఇంత అనేకత్వం ఉన్నప్పటికీ స్థూల జగత్తులో ఇదంతా కలిపి దానికొకటి ఎక్కడి నుంచి బయలుదేరింది? ఒక్కట్లో నుంచి బయలుదేరింది. అంటే అంకెలు మనకి ఎక్కడికి తీసుకువెళ్తున్నాయో చూడాలి. ఏకత్వానికి ఎలా తీసుకువెళ్తుందో. అంకెల ఒకదానికి ఇంకొక దానికి ఉన్న సంబంధం అంకెల్లో. ఆ అంకెలే వాటిలో నుంచి ఎలా గుణాత్మకంగా బయటికి వ్యక్తమవుతుంది. ఇట్లా మనం ఈ సెఫిరాత్ కబాలాలో మనం ఆ విధంగా మనకి అందించారు. కబాలా శాస్త్రజ్ఞులు మనకి చక్కగా పద్ధతిలో అందించారు. సెఫిరాత్ అనే పదం విన్నప్పుడు ఈ మాదిరిగా ఇదంతా మనం గుర్తుకు తెచ్చుకునేటట్టుగా. అప్పుడు బుద్ధి నిర్మలాంతఃకరణ రూపమెత్తును. ఇది ఈ సంఖ్యల మీద ధ్యానం చేస్తూ ఉండగా బుద్ధిలోకి వెళ్ళటం, బుద్ధి నిర్మలాంతఃకరణ రూపమెత్తును. బుద్ధి ఆత్మగా మారిపోవటం, ఆత్మలోకి వెళ్ళిపోవటం. ఎందుకంటే ఇవన్నీ ఎట్లా వచ్చినాయి? ఆత్మ, బుద్ధి, మనస్సు, మళ్ళీ లోయర్ క్వాటర్నరీ అయినటువంటి లోయర్ మైండ్, కామ, అలాగే ప్రాణ శరీరము, లింగ శరీరము, భౌతిక దేహము, ఇవన్నీ ఎలాగొచ్చినాయి? భౌతిక శరీరం ఎలాగొచ్చింది? చిట్ట చివరిదైన భౌతిక శరీరం ఆత్మ నుంచి వచ్చింది. 1 అంకె ఎక్కడి నుంచి వచ్చింది మనకి? 9 అంకె ఎక్కడి నుంచి వచ్చింది మనకి? 1 నుంచి. ఒకటే 9గా రూపాంతరం చెందింది. మిగతా అంకెలతో కలిసి 9ని ప్రసవించింది. 1 2ని ప్రసవించింది. ఈ 2 కలిసి 3ని ప్రసవించినాయి. 1, 2, 3 కలిసి 4ని ప్రసవించినాయి. ఇట్లాగా 1-8 దాకా ఉన్నాయి. మొత్తం కలిసి 9ని ప్రసవించింది. కాబట్టి వీటన్నిటి మధ్యన సంబంధం ఉందా లేదా? మనం ఎంతమంది ఉన్నాము? అందరి మధ్యన నిరంతరము ఇంటరాక్షన్, ఆ సంబంధం. మనందరము ఒక చోట నుంచి వచ్చిన వాళ్ళము అన్నదానికి ఇది చక్కగా సరిపోతుంది. అలా సెఫరాత్ను గురించిన కథలు ఉన్నవి. అవి అర్థవాద పూరితములు. సంఖ్యా గర్భితమైన ధ్యానము కుదిరినప్పుడు సాధకునకు దివ్య ప్రచోదనము ఎట్లు అనుగ్రహింపబడునో ఆ రహస్యములన్నయు ఆ కథల యందు దాగి ఉన్నవి. ఇలా దీనికి సంబంధించి పురాణ గాథల్లాగా ఎన్నో ఇచ్చారు వాళ్ళు, కబాలా సంప్రదాయం. ఇంకా దీనికి సంబంధించి అంకెల తర్వాత
మనకి 4గా చెప్పుకున్నాం కదా. నెంబర్, షేప్, కలర్, సౌండ్. ఈ 4గిట్లో ఇప్పుడు నెంబరు ఇది అయిపోయిన తర్వాత షేప్లోకి వస్తాం. షేప్ నుంచి సౌండ్, కలర్ నుంచి సౌండ్. దీంతో ఈ ఆకల్ట్ కీబోర్డ్ ఏదైతే ఉందో, అంటే ప్రారంభం ఏదైతే ఉందో మూలానికి వెళ్ళాము. అంతకు ముందే మూలానికి వెళ్ళామని అనుకున్నాం మనం. ఏది? మౌలిక తత్వ దివ్య ధర్మాల దగ్గరికి వెళ్ళినప్పుడు అంతకన్నా ఇంకా మూలానికి వెళ్ళాం. వాటికి కూడా ఆధారంగా ఉన్నది. అయితే ఇది మనం మామూలుగా చెప్పుకోవాల్సింది 4వ స్టాంజాలో చెప్పుకోవాలి. 4వ స్టాంజాలో ఈ సందర్భం వస్తుంది. ఎందుకంటే 4వ స్టాంజా వచ్చేటప్పటికల్లా ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితిలోకి ఎట్లాగా మారుతూ ఉంది అన్న విషయం అక్కడ బోధింపబడుతుంది మనకి. అక్కడ వివరింపబడుతుంది. అప్పుడు ఈ సంఖ్యలు ఇవన్నీ ఎలాగ వచ్చినాయి, ఇవన్నీ మనం అప్పుడు మాట్లాడుకోవాలి. కానీ మరి ఎందుకో ఇప్పుడే దాని యొక్క అవసరం ఉండి ఉంటుంది. అందువల్ల ఈ సంఖ్యల గురించి కొంత వివరించండి అని మనకి అభ్యర్థన రావడంతో దాని గురించి కొంత చెప్పుకుంటున్నాం. మిగతా విశేషాలు మనం వచ్చే సోమవారం నాడు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మరి ఆర్వీఎస్ శాస్త్రి గారికి మనవడు అక్కడ పడుకుని ఉన్నాడు. ఆయన అట్లాగ వచ్చాడు. శాస్త్రి గారు కొడుకుని కన్నాడు. ఆ కొడుకు ఇంకో కొడుకుని కన్నాడు. ఆయన మనవడుగా అక్కడ కూర్చుని ఉన్నాడు. అట్లాగా మరి ఈ మొత్తం ఒకళ్ళకి సంబంధం. అట్లా ఈ ప్రపంచమంతా, ఈ భౌతిక ప్రపంచం, ఎన్ని లోకాలు, సమస్త సృష్టి, సమస్త విశ్వము దానికొకటి సంబంధం. ఇప్పుడు మనందరం ఒక్కటికి సంబంధించిన వాళ్ళం అన్న విషయానికి ఇది చక్కగా వివరణాత్మకంగా ఉంటుంది ఆధారంగా. ఓకే. వాసుదేవ.